ఓ మనిషి, ఓ మనిషి, లేవా? ఇట్లనే ఇంత పొద్దెక్కింది, ఇంతసేపు అనుకుంటే ఎట్లా? పొలం మొక్కన పోయేది ఉన్నదా లేదా? పోతాగంతి పోతావు ఇంకా కాసేపు బండు. పోతాగని తీయ అని మెల్లగా లేచి ముచ్చట చెప్తానవా? గింత పొద్దెక్కింది, అందరు వేయరు శేన్కాడికి. ఇంకా నీ పనే తీరలేదా ఇప్పటిదాకా? పోతాగాని ఛాయ్ అయితే పెట్టుకరా ఇంత. ఏంది ఛాయనా? ఇట్లా వేసినవో లేదో ఇటు ఛాయ్ పెట్టంటానవా? ఛాయకే ఎత్తిపోయిందా? ఇక మీ బాబు దగ్గరకు పోయి మరి భూమి ముచ్చట మాట్లాడేది ఉందా లేదా? అరే అది ఆయనతో పంట చేసుకుంటే ఇంత రైతు బంధు వస్తాయి, అవి మన పేరు మీద పడతాయి కదా. నేను భూమి ముచ్చట తీసినప్పుడు దాన్ని అటే అటే జరుపుతున్నావు. సుత్తంటే రోజులు గడుతున్నాయి. మన పేరు ఎప్పుడు పంట చేస్తాడట అడగవా? మళ్ళా మొదలు పెట్టినావా? మా అయ్య భూమి నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడే? నేను ఉన్నోని ఒక్కనే కొడుకు కదా. ఊకే భూమి భూమి ఎప్పుడు ఇదేనా నీకు? ఆ భూమి సంగతి పోదా నీకు? మా అయ్య మాకే చేస్తాడు, వెనక ముందని చేస్తాడు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఊకే ఆ భూమి జోలికి ఇప్పుడు ఇయ్యకు. అర్థమవుతుందా? అట్లనా? నేనే టెన్షన్ పడతానా? మరి ఎందుకు అంతగానం చేస్తున్నావు? నేను ఒక్కనేగా ఉన్నది, ఇంకోలేదు లేరు కదా. నాకే ఇస్తాడు, వెనక ముందు ఎత్తాడు. ఎందుకంటే మనం ఊకే ఆయన బలవంతం పెట్టద్దు. ఇక నువ్వు గిట్టే చూసుకుంటుండు. మీ అయ్య మంచిగా భూమికి వచ్చిన రైతు బంధు పైసలు, ఆ భూమి లోన్ పైసలు, రుణమాఫీ పైసలు అన్ని కొంటపోతాడు, నీ చెల్లెకి పెడతాడు. మనమేమో గిట్నే గిదే కొంపల పడి సర్దాం. మా చెల్లెకి ఎందుకు ఇస్తాడు? నేను ఉండగా మా చెల్లెకి ఎట్లా ఇస్తాడే? చెల్లెకి ఎందుకు పెడుతుంది అని మాట్లాడుతున్నావు. చూస్తలేనా? వచ్చినప్పుడు వాళ్ళ 5, 10 దానికి దీనికి పెట్టుబడికి దీనికి అనుకుంటా అన్ని పట్టుకొని పోతుంది. మళ్ళీ చెల్లెకి ఎందుకు పెడతాడే అని మాట్లాడుతాడు. పోయైతే అడుగుపా. ఊకే ఎందుకు కొడుతున్నాయి? ఊకే అదే మాట. ఎప్పటికీ ఎప్పటికీ సాయంత్రం పెట్టుకే వచ్చినాక బాబుని మా అడుగుతాను నేను. అది ఇప్పుడు ఎట్టుకోతున్నా? పొలం కాడ అట్లా పోయేస్తా, బాబుని అడుగుతా కానీ సాయంత్రం పెట్టు వచ్చేవరకు పోతున్నా. దున్నపోతు మీద వాన పడ్డట్టే నేను ఎంత వరినా గంతే. నా ముచ్చటే పట్టించుకోడు. ఇక పొలం సందు పెట్టుకొని అయ్యని అడుగుతలేడు. ఛాయ పెడతా నీకు, ఛాయ కుడిది పెడతావు. ఆకలి అంటే ఆకలి అవుతుంది. కూడలు ఏం కూర అంటిందో, ఏం పువ్వు అంటిందో, ఏం ఆకలి అవుతుంది. మస్తు ఆకలి అవుతుంది. కూడలు మరి ఇంటికి పోయినాక పువ్వు ఎత్తదో ఏదో మరి వర్షాలు ఉంది అంత. రాజనే, రాజనే, ఏంది మామయ్య? ఉన్నారా ఇంట్లోనే? ఇంట్లో ఉండకపోతే ఊళ్ళు ఉంటున్నా ఎందుకు ఇప్పుడు? ఇక్కడంతా బువ్వ వేసుకురా బిడ్డ, గవర్ గవర్ అవుతుంది. బువ్వనా? గింత పొద్దుకే నీకు బువ్వ వండి పెట్టన్నా? ఏం కట్టని చేస్తానవని నీకు ఆళ్ళ పొద్దుగాలన్నీ అన్నం వండి పెట్టాలి. అయ్యో బిడ్డ గట్లనే పడుతుంది. గవర్ గవర్ బాగా అవుతుంది బిడ్డ, కొంచెం వేసుకురా. గవర గవర అవుతుంది. కట్టని చేసేస్తావి, ఆడ మొద్దులు కొట్టొచ్చినావు కదా. నీకు గవర ఎందుకు కాదు? పని చేసేలే పాట చేసేలే కానీ 7 గంటల వరకే నాకు ఆకలి అవుతుంది బిడ్డ, బువ్వ వేసుకురా అంటాడు. గట్లనే పడుతుంది బిడ్డ. బువ్వ ఎవరో అంటిడ ఈయనకు పెట్టిరాట. ఏం పని చేసినావు అంటున్నా బిడ్డ? నేను శాతం వాటిని ఏదో పని చేయనే వాటి, నేను అన్న పట్టుకుంటున్నా. పని చేయనే పడుతుంది బిడ్డ. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇక నువ్వు పని చేస్తే బంగ్లాల మీద బంగ్లాలు కడతాడు నీ కొడుకు కదా. ఏం పని చేసినావు అంటున్నావు ఏంది బిడ్డ అని రేషం వస్తుంది. ఒక శాతన కూడా నువ్వు శాతన ఎన్నాడు వేసి మాకే కదా పెట్టింది. అయినా ఇంకా నేను బువ్వ కూర అంటలే. 7 గంటల వరకే బువ్వ అంటే కూర అంటుతానా? 10, 11 అవుతుంది. అప్పటిదాకా ఆగు, నా పని తీరలే. ఇంకా రాత్రి మిగిలిన సలుబు ఉంటే ఒకడంతా ఇంత కాలు చేతులు నాకు పనిస్తుంది. సలుబువా? సలుబువ లేదేం లేదు. ఇంతంత మిగిలితే కుక్కకేసినా పొద్దుగాలగా బుచ్చపొడతా అనికింత వేసినా లేదు. అండే దాకుంటా ఉండు, లేకపోతే ఊకో. నువ్వే అయ్యో దేవుడా, నా కొడుకు ఒక్కడు కారగా అనుకుంటే నా కొడుకు పట్టించుకుంటలేదు, కోడలు పట్టించుకుంటలేదు. ఆగలేదు సరిపో కూడా పువ్వు ఏమంటే పువ్వు ఏమంటే వస్తలేదు.
ఎక్కడ ఉన్నారు ఏమైంది చిన్న పంచాయతీ ఉంది ఇక్కడ. ఏం పంచాయతీ అలాగే చుట్టుపక్కల అసలు బాబు నాకు తెలియకుండా భూమి అమ్మేసిండట. అయ్యో దాని గురించి కూర్చొని మాట్లాడదాం అనుకుని వచ్చిన ఇంకా అది గేటు కాలే. అయ్యో మరి నువ్వు ఫస్ట్ నీ పేరు వేసుకోలేదు అన్న చేసుకోరాప్పుడు ఈరోజు అని చెప్పి చేసుకోవాలి అట్లే ఉన్నది నమ్మిండు. పేరు నాన్న తండ్రి కదా అని చెప్పి మోసం చేస్తాడు అనుకుంటాడా? నమ్మిండు. రచయితలు ఉన్నారు, వాళ్ళ గురించి వేడి చేస్తున్నాం మాట్లాడదాం. అంటే అమ్మేసాడు ఆల్రెడీ అమ్మేసిండట వాళ్ళ. సరేది మరి మీరు మాట్లాడు వెళ్ళిపోతే నాకు ఇంటికాడ పని ఉంది అవసరం ఉంటే ఫోన్ చేయండి ఓకే ఓకే సరే సరే మంచిది. మల్లేశం వాళ్ళ అయ్యా తెలియకుండా జాగా అమ్ముకున్నాడట మా అయ్య కూడా ఆయనతో కొబ్బరి అమ్ముతాడైంది సరే ఎందుకన్నా మంచిది కూర్చుని పెట్టి అడగాలి అడుగుతా బాపు తిన్నావా ఏం చేస్తున్నావే ఏం లేదు మా బాపుకు ఫోన్ చేయాలని చూస్తాను. మీ బాపు ఫోన్ చేస్తాను అయితే ఇంతకుముందు రాగా ఇంకా మల్లేశం వాళ్ళ బాపు లేడా వాళ్ళ బాపు మల్లేశం తెలియకుండా భూమి అమ్ముకున్నాడట. ఎందుకు? ఏమో ఆయనకి ఏమైందో తెలియదు. అదే ఇప్పుడు ఆడ మల్లేశం కలిసి మాట్లాడుతున్నారు పంచాయతీ పెడతారట. పంచాయతీలో పంచాయతీ పెడతా అని చెప్పేసి అంటారు. కాదు ఆ భూమి కొన్నోళ్ళు ఎట్లా కొన్నారు? కొడుకు సంతకం లేంది? ఏమో ఎట్లా ఉన్నాడు అది కూడా మనకు తెలియదు కదా మనకు. అమ్మో ఉన్నళ్ళ మొక్కపడ ఇన్నవా ఇన్ని రోజుల నుంచి నేను చెప్తాన్నా పట్ట వేయించుకుందాం అంటేనేమో ఎటు పోతుంది, నేను ఒక్కరినే కొడుకునాయే, నాకు కాకపోతే ఇంకెవరికి చేస్తాడు మా అయ్యా అని మాట్లాడినావు. ఇప్పుడు ఆ మల్లేశం ముచ్చట కనబడుతుందా? నేను చెప్తే వింటానవా నా మాట? ఈయనవు ఇప్పుడు ఉన్న భూమి అంతా గుంట పోయి మీ చెల్లె చేతిలో పెడతాడు కావచ్చు. నాకేన్నో తేడా కొడుతుంది. అందుకే నేను మొత్తుకుంటానా పట్ట వేయించుకుందామయ్యా అంటే నేను ఒక్క లింగమేనే, నాకు కాకపోతే ఇంకెవరికి ఎత్తాడు అని మాట్లాడుతీవి. మా బాపు నాకే ఎత్తాడు నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఏ ఒక మళ్ళా ఆడ మందిదో భాగవతం జరుగుతా అంటే కూడా నువ్వు మళ్ళీ నాకే ఎత్తాడితే అని ధైర్యంతో ఉంటున్నావు. మీ చెల్లె ఇంత అంతది కాదు, ఆమె అన్ని పట్టుకపోతుంది. ఉప్పుతో 9 పప్పుతో 10 ఇంట్లోకి వెళ్ళే ఉడుచుకపోతుంది. ఇక భూముల జాగాలు మెల్లగా కొంటపోయి మీ అయ్యతో సంతకం పెట్టించుకోదన్న గ్యారంటీ ఉంది. మా చెల్లె నువ్వు బాగా ఎత్తావు అన్నిటికీ అనుమానం ఉన్నది. నీకు బాగా అనుమానం ఉంటుంది. మా బాబు నీకు అడుగుతుంది ఇప్పుడు ఎందుకు అడుగుదంతి నువ్వు గట్ల ఎత్తదా అంటాను. మరి ఇప్పుడు ఆ మల్లేశం వల్ల ఎట్లా మూతి మీదని ఇప్పుడు మంచిగా అమ్ముకొని అయితే కూర్చున్నాడా? ఏం చేస్తావు అమ్ముకున్నాక? ఏమన్నా ఎత్తావా? వాడ మీ అయ్యున్నాడు, ఇదే మంచి టైము. పోయి మెల్లగా అడుగుతావా? సరే లేకపోతే నేను చెప్తాను, నేను లొల్లి పెడతా. నువ్వా అడుగుతుపా మెల్లగా. నువ్వు భగవంతా అమ్ముకున్నాడా మల్లేశం వల్ల? తిన్నవా బాబు? ఇప్పుడు తిండికే ఎత్తిపోయిందా? గబ్బు ముచ్చట అడుగుమంటే తిన్నవా బాపు అని మాట్లాడతాను. బాపు గా మన భూమి ఉంది కానీ అది నా పేరున్న పట్ట ఎత్తావా? భూమికి ఏమైపోయింది బిడ్డ, తర్వాత మెల్లగా చేస్తుంది. మెల్లగే ఉందే, ఎప్పుడైనా చేసేదే కదా. అది ఇప్పటికే బాగా రోజులు అవుతుంది కదా. నా పేరుని ఉంటుంది, నీ పేరుని ఉంటుంది. అయితే పట్ట వేసుకుందామంటే మళ్ళీ కొత్త రూల్స్ వస్తున్నాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఎక్కువ అయ్యేటట్టున్నాయి. అది నా పేరును వెయ్యి, ఎందుకైనా ఇక నా పేరు ఉండంతి. చేస్తుంది బిడ్డ, చెల్లెకు నీది నీకు చేస్తుంది. నేను ఇప్పుడేమన్నా చచ్చిపోతున్నా? ఏంది చెల్లె భూమా? చెల్లెకి ఎక్కడిది? ఎగానేమో చెల్లె అని మాట్లాడతాడు. ఎవరన్నా చెల్లెకి ఎక్కడిది భూమి ఇచ్చేది ఎక్కడిది? అయితే చెల్లె పెళ్ళినప్పుడు కట్నం ఒప్పుకున్నాం. కట్నం పైసలు వెళ్ళకపోతే భూమి చూపిస్తా అన్నాడు. కట్నం పైసలు వెళ్ళకపోతే భూమి చూపిస్తా అన్నాడా? మరి అప్పుడు 3 లక్షలు అప్పుడు 2 లక్షలు అందుకొని పోయింది కదా, అవి అట్టి అన్నట్టేనా? ఎవరైనా కట్నం కిందకి భూమి ఇస్తారు? ఆడవిళ్ళకు కొడుకులు లేనట్టు ఈ కొడుకు ఎడవాలనుకున్నావు? కొడుకు ఏమన్నా దుబ్బ బుక్కాలనుకున్నావా ఏంది? గదానికే ఇప్పుడు పట్ట ఎత్తా అంటాడా? ఏ పట్ట ఇచ్చేది ఉన్నదో చెప్పి మాట్లాడి ఆ మిగతా పైసలు ఇచ్చేద్దాం. భూమి పట్ట వేస్తలేదేం లేదు, భూమి ఇస్తాడట. భూమి ఏంది బిడ్డ గట్ట మాట్లాడుతున్నావు? నీ లగ్గం కాకముందుకే నా బిడ్డకు భూమి ఇస్తాను ఒప్పుకున్నా. ఇప్పుడు నా బిడ్డకు నేను భూమి ఇయ్యాట నా అల్లుడు ఒప్పుకుంటాడా? నా బిడ్డను కొట్టి చంపుతాడు. అట్లనా? ఏమిటికి కొట్టి చంపుతాడు? ఎవరైనా బిడ్డలకు కట్నాలు కానుకలు ఇస్తారు, ఎకరాలు భూములు రాసిస్తా అంటారా? ఇప్పుడు మరి మేమేం చేయమంటావు చెప్పు? నీ బిడ్డకి అంత రాసిచ్చుకో, మరి మేమే ఏంటన్నా పడిపోతాం రోడ్డు మీద. భూమి రాసిస్తాడా? భూమి మాట్లాడవేందా నువ్వు? రాసిస్తాడా? ఎందుకు రాసిస్తాడే? నువ్వు బాగా చేస్తావా? నువ్వే అంటావు కదా. ఇప్పుడు కట్నం పైసలు ఏ పాటు ఉన్నాయో చెప్పుర్రి. ఆ అన్నో ఇన్నో అప్పు తెచ్చి ఆయన ఆమెకి ఇద్దాం, అంతేగాని భూమి ఇచ్చేది లేదు, జాగిచ్చేది, గుంట భూమి కూడా పోనిచ్చేది లేదు. నేను చెప్తున్నా. నేను ఊకుంటా అంటే పాపం పోని అని ఊకుంటా అంటే ఇట్లనే ఎత్తాడు మీ అయ్యా. అందుకే ఎన్ని రోజుల నుంచో చెప్తాను నేను,
ఉన్నదంతా పట్ట చేసుకుందాం ఆయన ఈనాడు ఆ బిడ్డకి ఎప్పుడో తెలియక ముందే రాసిచ్చుకుంటాడు అని ఇప్పుడు మెల్లగా చెప్తాడు. కట్నం పైసల కింద కాడ భూమి ఇచ్చిండట, ఈనాడ పట్ట చేస్తాడట. ఏ 1 కోటి రూపాయలు ఒప్పుకున్నావా ఏంది మీ బిడ్డకు? ఇప్పుడు ఎన్ని ఇచ్చే ఉంది చెల్లెకు పైసలు? చెప్పాడు భూమి ఇవ్వాలి కదా. ఎన్ని ఇచ్చే ఉంది చెప్తే చెల్లెకి ఏమైనా ఇచ్చే ఉంటే నేను తీసుకొచ్చి ఇస్తా. అది ఆయనతో నా పేరున పట్టేయి. గట్లుంటుందా బిడ్డ? చెల్లెకు కట్నం కింద ఇస్తాను కాబట్టి చెల్లెకి చేస్తా, నీకు చేస్తా. చేయకపోతే వాళ్ళు నన్ను ఏమంటారు బిడ్డ? ఈ విషయంలో మాత్రం నన్ను అయితే ఏమన్నారు, నీ దండం పెట్టి నేను చెప్తాను. అవునే అప్పుడు బాబు ఒప్పుకుండే ఆయన ఇస్తా అని చెప్పేసి ఆ బాబు ఒప్పుకున్నప్పుడు ఇచ్చిన ఉంటుంది కదా. ఎందుకంటే చెల్లె చేయాలి, మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బాబు కూడా మంచిగా ఉంటుంది కదా. బాబు ఏమంటాడు, చెల్లెని కొడుతాడు తిడుతుంది తెలియదు మళ్ళీ. దేవుక బాగా మంచిగా ఉండదు కదా, చెల్లెని కొడతాడో తిడతాడో. ఎక్కడన్నా ఉందా ఈ సాలు? కట్నం కింద భూమి ఇచ్చుడేముంది? కొడుకు లేకపోతే ఇవ్వాలి, కొడుకుండగా ఎట్లా ఇస్తాడు? సరే ఇస్తాడు కావచ్చు, ఆమెకు ఎంత కట్నం ఒప్పుకున్నారో ఆ కట్నం తీసుకుపోయి ఇచ్చేద్దాం అంటున్నా కదా. నేనేమన్నా మీ చెల్లెకి మొత్తమే అన్యాయం చేద్దాం అంటున్నానా? నువ్వు కూడా ఆయన అనుడితోనే సపరేట్గా చల్లబడుతున్నావు. ఇగో మామ గవన్నీ కాదు, నువ్వు మీ బిడ్డకు ఎంత కట్నం ఒప్పుకున్నావు చెప్పు. ఏ అయ్యే కాళ్ళు పట్టన్నా మేము తీసుకుపోయి ఆమెకు పైసలు అప్పచెప్తాం. అంతేగాని గుంట కూడా భూమి రాసిచ్చేది లేదు. నేను చెప్తున్నా, నువ్వు ఆయన అనగానే నువ్వు చల్లబడి బాపు దండం పెట్టగానే నువ్వు ముఖమంత ఇట్లా పెట్టుకొని సరే కదనే బాపుది బాపుకే, అక్కకే, చెల్లెకే అని నువ్వు నాకు లేనిపోని ముచ్చట్లు చెప్పకు. ఏం చెప్తావో తెలియదు. గుంట భూమి కూడా ఆమెకి ఇచ్చేది లేదు. అవసరమైతే మనకు వేసిన తర్వాత అరకిలో 5 గుంటలు అమ్మి ఆమె కట్నం ఇద్దాం. మిదికోళ్ళు 1 లక్ష రూపాయలు ఎక్కువనే ఇద్దాం. నువ్వు అన్ని కథల పడకు, నేను చెప్తున్నా. అయినా నేను ఇది బాపేమో ఒప్పుకున్నాడు, అదేమో ఒప్పుకుంటలేదు. నాకు బాగా అదైపోతుంది బాపు. దాంతో అది నీతో నీది నేను ఏం చేయను నాకు అర్థమవుతలేదు. పోతున్నాయి ఇప్పుడు నా బిడ్డలు ఆవేం చేసుకోనా? ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అప్పుడు మాట ఇచ్చి ఒప్పుకున్నా. ఇదే రావడం బిడ్డ? అందరు మంచుకున్నారా బిడ్డ? అల్లు రాలేదు మంచుకున్నారా? నేను మంచిగా కూడా మీరు బడికి పోతురా మరి? అందరు మంచుకున్నారా బిడ్డ? మన వాళ్ళు మీరు బడికి పోతురా? చదువుకుంటారా మరి? అల్లుడు గిట్ట వస్తాను బిడ్డ, అందుకు అల్లుడు ఎందుకు రాలేదు బాపు. ఏం చేయమంటే రోజు లొల్లు అవుతున్నాయి ఇంట్లో భూమి గురించి. వరకట్నం తీసుకురాపో అని అంటుండ్రు. మళ్ళీ ఒకటి లేకపోతే వరకట్నం ఇవ్వమంటే ఇస్తలేరుగా, భూమి అని ఇవ్వని అంటారు కదా. భూమి తీసుకురా, భూమి కాయలు రిజిస్టర్తో సహా తీసుకొని రాపో. లొల్లులు అవుతున్నాయి, రోజు లొల్లు అవుతున్నాయి బాపు. మరి ఎట్లా ఏం కదనే మరి? ఎటు మనసులో పడతలేదు బాపు, ఎట్లా మరి? సరే బిడ్డ, నీకు ఇస్తాను కంపల్సరీ, నేను ఇస్తా, మాట తప్ప. అన్న కూడా చెప్పిన, అన్న కూడా ఇస్తా అన్నాడు. దాని గురించి ఏం అది కాకు, నా ప్రాణం పేరండికి తీసుకొని నీకు నీ భూమి నీకు పట్ట చేస్తా బిడ్డ. చేస్తా బిడ్డ, నేను నీకు చేస్తా, నేను చేస్తా బిడ్డ, నీకు నేను మాటించుకోండి, నీకు చేస్తా. ఏంటిది నేను చేస్తా బిడ్డ? ఏమో చేత బిడ్డ చెత్తా అని బాగా మాట్లాడతాను. ఏడుకెళ్ళి చెత్తావు, ఏ వెళ్ళని చెత్తావు? నా భూమి నీ భూమి అయితే నా బిడ్డకి చేస్తున్నా, కొడుకు చేతున్న బిడ్డకి చేస్తా. ఏంటి వదిలే నీకున్నంత నాకు లేదా? ఏంటిది నీకుండే హక్కు? నీకు లగ్గం చేసి వెళ్ళగొట్టిరు, నీకు ఇచ్చే కట్నం ఎంతగా ఉన్నా ఎప్పుడు నీ మొఖన వారెత్తాం పట్టుకొని పో. అప్పుడు రాసిస్తా ఉన్నారు కదా వదినే, అప్పుడు భూమి రాసిస్తా ఉన్నారు కదా. అప్పుడు రాసిస్తా అనలేదటవా? నువ్వు బాగా మా చెప్తున్నావు కానీ నీకు కట్నం పైసలు వెళ్ళకపోతే దాని కింద చూపిస్తామన్నారట. ఇప్పుడు కట్నం పైసలు ఇస్తా అంటున్నాం కదా. కట్న పైసలు మరి ఎన్నడిస్తారు? గిన్ని రోజులు అవుతుంది, ఇంట్లో లొల్లులు అవుతున్నాయి కదా. లొల్లులు అవుతున్నాయి. భూమి పట్టుకొని ఇప్పుడు కట్నం పైసలు ఎట్లయినా వీళ్ళు ఇప్పుడు ఇయ్యరు కదా అని చెప్పి ఈ మాట మాట్లాడి ఆయనతో భూమి దొబ్బుకొని పోదామని చూస్తాను కదా. ఇచ్చారు కదా ఆయన గట్ల మాట్లాడుతున్నా ఇప్పుడు మరి. నేను ఇచ్చినా నీకు మాట? నీ బిడ్డకి ఇస్తాను. నీ బిడ్డకి ఇస్తావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బిడ్డ కొడుకుని ఎందుకు కన్నావు? కొడుకు బిడ్డకి ఇస్తా నేను. అంటే ఎక్కడైనా ఉందా ఈ ముచ్చట? ఏంటిది ఉండేది? బిడ్డ చుట్టూనే నీకు బాగా నోర్లేస్తుందా? నా వరకట్నం గురించి ఇప్పుడే నువ్వు మాట్లాడుతున్నావు. నేను వరకట్నం ఇయ్యందని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చుకున్నావు నన్ను. నా భూమిని నా బిడ్డకి ఇస్తా. ఏడుకెళ్ళి ఇస్తావు? ఎక్కడ ఇస్తావు? నీదంటే
నువ్వు పోయి సపరేట్ గా నీ కొడుకు లేదు ఎవరు లేరు నాకు ఏం లేదు అంత నా బిడ్డకే అని పోయి చెప్పు ఊళ్ళే. నా కొడుకు ఎంత తక్కువ నా బిడ్డకు ఎంత తక్కువ కోపం కత్తున్నా ఎందుకు మీద గట్ల కోపం కత్తు కోపానికి రాకపోతే ఏందా ఏమో కొడుకు ఎంత తక్కువ నా బిడ్డకు ఎంత తక్కువ ఉంది ఇస్తా. ఎక్కడున్నది బిడ్డకు హక్కు ఏడుకెళ్ళున్నది బిడ్డకు హక్కు కొడుకులు లేకపోతే బిడ్డకు హక్కు ఉంటది కొడుకులు ఉన్నప్పుడు బిడ్డకు హక్కు లేదు. బిడ్డకు కంపల్సరీ నాది నాకు కావాలి నాది నాకు రాసి అప్పుడు మాట ఇచ్చిరు కదా మాట ఇచ్చినప్పుడు నాకు ఆయనతో లొల్లి అవుతుంది మా ఆయనతోటి. మీ ఆయనతో లొల్లైతే అమ్మా మేము నీ కట్న పైసలు ఇస్తానంటాను మా పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ అయితే అందుకెళ్ళి 5 గుంటలో 10 గుంటలో అమ్మి నీకు వారెత్తావు నువ్వు పట్టుకొని పో. మరి ఎన్నడిస్తారు ఎన్నడు మాట ఇస్తారు మాకు పట్ట ఏమని ఎత్తుండా బిడ్డ కొడుకు ఒకసారి చేస్తా మళ్ళా బిడ్డ కొడుకు అని మాట్లాడుతుంది నువ్వు వాళ్ళకి పట్ట వేసేది లేదు. చేస్తాను నా బిడ్డకు నేను ఇవాళ బిడ్డ రాగానే ధైర్యం బాగా వచ్చింది నిన్ను కుక్కిన పెళ్ళిక మెల్లగా ఇట్లా పట్టుకొని కూర్చోండి బాగా మాట్లాడతాడు బిడ్డకి బిడ్డకు నువ్వు ఏ లెక్కలు ఇస్తావో నేను చూస్తా నువ్వు ఏ లెక్కల పట్ట ఎత్తావో నేను చూస్తా చేసే లెక్కలు చేస్తా నేను ఏ లెక్కలు ఎత్తావు చేపో చేసే లెక్కలు నీకు ఇద్దరు బిడ్డలు అయితే బిడ్డలకు సమానం పెట్టుకోవాలి నీకు కొడుకో బిడ్డ నా అవ్వగారి ముచ్చట తీయకు చెప్తున్నా నువ్వు తెలుసు వంగైతే కాళ్ళు పడతారు లేకపోతే మెడలు పడతారు కదా మీరు ఇవరి దాకానేమో పెళ్ళగా నల్లి ఉన్నాడు ఇప్పుడు బిడ్డ రాగానే రెక్కలు వచ్చిన కాదో లేగుతాడు ఏంటిది నువ్వేందేమో బాగా మాట్లాడుతున్నావు పట్టుకపోతా బరాబర్ అని మంచి మాట కొద్ది ఇచ్చిన కట్టం పట్టుకపోతేనేమో అవ్వగారి ఇంటికి వచ్చి కనీసం బుక్కడి మంచి ఇల్లన్నా ఇంత తిండన్నా కాంతావు నువ్వు మమ్మల్ని ఇట్లనే బాధ పెట్టుకుంటూ తీసుకుపోయినావు అనుకో ఆకిలి కూడా ఒక్కని ఏమనుకుంటున్నావో గట్ల కాదు కదా ఇప్పుడు బాబుకు ఎత్తానంటున్నాను నువ్వేంది నా బిడ్డకు పెడతా నా బిడ్డకి ఎత్తా బిడ్డ అంటే రేపు నీకు మంచాల పడ్డనాడు శాత కాకుండా ముసలివే అందులో పడితే నీ బిడ్డ చేస్తుందా నీ అల్లుడ చేస్తాడా మళ్ళీ నేను చేస్తా తొలకపోతే ఏడికి తొలకపోతావు తొలకపోతే తీవాది నేడు నీ మొగడు ఇప్పుడే కొడతాడేమో గాడికి తొలకపోతే ఊగుంటాడా వదినే వరకట్లా లేదు నువ్వు ఏ లెక్కలు ఇస్తావు నీ కొడుకు రాని అప్పుడు చెప్తా నీ సంగతి. బాపు మరి ఎట్లా చేసాడు ఏం కథ నేను ఏమన్నా అన్న నా వదిన నా మీద గంత కోపం కత్తుంది గంత సీరియస్ వస్తుంది జాగా నాది నాకు రాసి ఇవ్వంటే నీకు ఇట్లా అయినాక నేను ఇక్కడ కత్తి ఇక్కడ బాధ ఉంది అక్కడ ఆయన చూస్తే అక్కడ ఆయనతో బాధ ఉంది నేను ఏం చేయాలి చెప్పిన పోతున్నది అయిపోయింది మీకు మీ కోడలకి రాసుకొని నువ్వు ఏమైనా వేసుకున్నాకే అన్నతోటి చెప్తా అన్నతోటి చెప్పి మాట్లాడు బిడ్డ అన్నతోటి మాట్లాడు నేను చెప్తుంది బిడ్డ వేడు బాబు నేను పోతున్నా బాధ అట్లా అన్నతోటి బిడ్డ మాట్లాడి చెప్తుంది మాట్లాడి చెప్తుంది బిడ్డ అన్నతోటి. ఏమైంది ఏమైంది ఏం లేదు ఎందుకు మొగం అట్లా పెట్టుకున్నావు ఎట్లా పెట్టుకున్నా ఏమైంది? తిన్నావా నువ్వు నా మాట ఏదన్నా పట్టించుకున్నావా దేని గురించి అంటున్నావు మళ్ళా దేని గురించి అని మాట్లాడతావేంది కొత్త భాగవతం ఏమన్నా ఉన్నదా ఇంకోటి ఏమైంది చెప్పు నేను మొన్నటి నుంచి చెప్తానా భూమి చేసుకోవాలి పట్ట వేయించుకోవాలి అని మీ అయ్య ఇన్ని రోజులు పిల్లి లెక్క మెల్లగా అయ్యో బిడ్డ చేయకపోతే ఎటు పోతా చేత్తతి అని మెల్లగా పిల్లి మాటలు మాట్లాడిండు ఇవాళ ఏం చేసిండు ఎరికేనా కొద్దిగా మీ చెల్లి వచ్చింది అవునా నువ్వు శనికడికి వెనక మీ చెల్లి వచ్చింది పోయిందా మరి మళ్ళా పోవచ్చు నాకు తెలియదు నేను మాట్లాడినా సపడే కూకున్న భూమి గదే ముచ్చట చెప్తా నేనవా లొల్లి పెట్టుకున్నారా అరే లొల్లేం పెట్టుకున్నా నేను ఏమో మొత్తం వినడైనా చెప్పు ఏమైంది ఏం జరిగింది ఆమెతోని మీ అయ్య ఏమంటాడు నేను పట్ట ఎత్తా అన్నది అన్నకి ఎత్తా నీకు ఎత్తా నువ్వు ఊకో బిడ్డ అల్లుడు కోపం చేస్తా నువ్వు మెల్ల పోయి చెప్పు అంటాడు మళ్ళీ అదే ముచ్చట చెప్తాడు ఆమె పట్ట ఎత్తాడట పట్టది చేస్తాడు నేను మాట్లాడతా నువ్వు అందు ఎందుకు పిసపిసోడుతున్నావు అందా అరే నువ్వు మాట్లాడుతా అంటాను ఆయనేమో అన్నను నిన్ను అన్నాడు తీసుకుపోయి పట్ట చేపిస్తా అంటాడు ఇప్పుడు ఈ ముచ్చట కొంట పోయి వాళ్ళ భర్తకి చెప్తుంది ఆయన ఏమంటాడు నువ్వు మొన్న కూడా పట్ట ఎత్తా అన్నావు కదా ఇప్పుడు ఎట్లా భూమి పైసలు ఇస్తా అంటాను మళ్ళీ నాకు భూమి ఎందుకు ఇస్తలేమని వచ్చి లొల్లి పెట్టడా లొల్లి పెడితే నేను ఏదైనా ఉంటే మాట్లాడుతుంది మాట్లాడి బాబు ఎందుకు అన్నాడో ఏ విధంగానో నాకు కూడా తెలియదు కదా పొద్దున మాట్లాడి చెప్తా నువ్వు ఎందుకు బాబుతో నువ్వు ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావు నువ్వు నీ దగ్గర లొల్లి పెట్టుకున్నా మరిగా అందరు కలిసి రండి అనూరి మరి నువ్వే లొల్లి పెట్టుకున్నావు లొల్లి లేదు ఏం లేదు నేను చెప్పేది నువ్వు ఇగో మీ చెల్లె మంచిగా ఈకమత్తో నచ్చింది ఆమె ఎట్లనన్నా మీ అయ్యని బుదిరెక్కిచ్చి నీతోని కూడా ఏడ్చి తూడ్చి 4 కన్నీళ్ళు గారంగానే నువ్వు కూడా చల్లబడతావు అట్లా చల్లబడకు నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు బాబు భూమి అంతా నాకే పట్ట కావాలి అట్లయితేనే సరే లేకపోతే లేదని మీ అయ్యతోని కరాఖండిగా చెప్పు లేకపోతే మీ చెల్లె ఏడ్చే నా చేడుపులకు మీ అయ్య చల్లబడతాడు నేను అన్ని మాట్లాడతా నువ్వు దేని గురించి టెన్షన్ పడకు ఉత్తాలు లొల్లి పెట్టుకోక అర్థమవుతుందా ఎకరాల భూమి అంటే మీ చెల్లెకి ఇప్పుడు అది ఎంత లేదన్నా ఒక 30-40 లక్షలకు ఎకరం ఉంది ఏది ఉన్నా పోదు ₹1 కోటి భూమి పట్టుకొని పోతుందా
ఏది ఉన్నది ఇయ్య, టెన్షన్ పడకు, అర్థమవుతుందా? నువ్వు ఊక వాళ్ళతో నిన్నతో లొలిపెట్టకు, బాబుతో కూడా లొలిపెట్టుకోకు, అర్థమవుతుందా? మాట్లాడతా కానీ నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? అయ్యి వచ్చినాక నువ్వు కానీ గట్టిగా మాట్లాడు. అడుగుతుంది, మా బాబు వచ్చినాక అడుగుతా, మరి ఏమన్నాడు, ఏం విషయం అయింది, అది ఎందుకు వచ్చింది చెల్లె అన్ని మాట్లాడుతుంది. నీకు గట్టిగా మాట్లాడిపిస్తా. ఆమె ఇంత కూడా అవ్వగారి ఇల్లు కానకుంటే వేసుకుంటుంది. నాకు అట్టిగానే పిచ్చి లేపుతురు కానీ వాళ్ళు. మరి ఇన్నిసార్లు వచ్చినప్పుడు మరి చెల్లి ఎప్పుడు అడగపోయా, ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? మరి కదా ఆలోచించు నువ్వే. ఇన్ని రోజులు వచ్చింది, మరి కట్నం పైసల గురించి ఎప్పుడు కొట్టాను? భర్త ఇయ్యాలనే కొట్టిండు ఆమెను. లొల్లి అయితే అయింది కావచ్చు, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేస్తే కదా, ఫోన్ ఇట్లా ఏం చేయలేదు, చక్కగా వచ్చిందని చెప్తా, మరి ఏదో జరిగింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎట్లైనా ఒప్పుకోవు. ఇదంతా కాదు, మా అయ్యనే మెల్ల బుదిరెక్కిచ్చి ఉన్న భూ అంతా రాసుకొని పోవాలని చూస్తుంది. నువ్వైతే ఊకోకు, నేను చెప్తున్నా. ఏ భూమి ఇచ్చు లేదు, మాట్లాడతా బాబుతోటి, దాని గురించి నువ్వు ఏం రాని ఎప్పుడైతే ఎడవేండి బాబు ఎడవేండి ఏమో ఎడవేండో బిడ్డను పట్టుకొని వేయండిగా. బిడ్డ పోతా అంటే ఓ బాధపడుకుంటా పోయింది మీ చెల్లె. నేనేమో అన్నట్టు నేనేం కూడా అనలేదు. అట్టుకనే నన్ను ఎట్లా పడితే ఎట్లా వాళ్ళే తిట్టారు. మీ అయ్య అయితే ఎట్లా మాట్లాడి ఎరికైనా నా భూమి నీ అమ్మగారింటికి వచ్చి తెచ్చిచ్చినవా, నీ అయ్యేమన్నా కట్నం ఇస్తే నీకు కొన్ననా అని మస్తు మాట్లాడిండు ఎరికైనా. మరి నువ్వు వచ్చేదాకా కాకపోయినావు, నువ్వెందుకు లొల్లి పెట్టుకోండి ఆయన బాబుతోటి? నువ్వు ఎప్పుడన్నా నన్ను మావయ్య అట్లా అన్నాడా? నన్ను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా మస్తు ఏడిపోతుంది. నేను చెప్తాది మా అమ్మగారి గురించి తిట్టాడు. నువ్వు పుట్టలేదా చెప్పు, ఆయన ఒక్కతే పుట్టిందా? ఇద్దరం పుట్టినావు, ఇద్దరికి ఉంటది కానీ నువ్వు బాబుతో నేను మాట్లాడతా, నువ్వు ఎందుకు ఏడుతున్నావు? అన్నిటికీ నువ్వు ఏడవకు మొత్తానికి. ఆ పెద్ద మనుషుల దగ్గర పోయి మంచిగా కలిసిండు కావచ్చు మీ అయ్యా, నాకు ఎరికే. నువ్వైతే ఏడవకు, నేను పోయి మాట్లాడతాను, అర్థమవుతుందా? మాట్లాడుపో. హుషారు అంత బిడ్డకి ఇద్దామని చూసుకున్నావు ముసలోడా. నేను ఏడితే నా మొగడు ఊకోడు. ఇప్పుడు చెప్తాడా అవును సంగతి. భూమి ఎట్లా పట్ట ఎత్తువో నేను చూస్తా. ఏడికి ఏడికి ఏమో మంచం వేసుకోవడానికి వచ్చి మంచిగా కూర్చుంటాను. నా ఇల్లు. ఏది నీ ఇల్లు? నా ఇల్లు నా భూమి. నీ ఇల్లు నీ భూమా? కొడుకు ఎవరి కొడుకు? నా కొడుకే. మరి నీ కొడుకు అయినప్పుడు నీ కొడుకు ఇస్తా అన్న భూమి నువ్వు బిడ్డకి ఎట్లా రాసిస్తాను? కొడుకిస్తా అన్న బిడ్డకి ఇస్తాను. బిడ్డకి ఎక్కడికి వెళ్తావు? బిడ్డకు కట్నం ఒప్పుకున్నావు, కట్నం ఇయ్యాల బిడ్డకు. కట్నం కింద ఎకరాలకు ఎకరాలు భూములు ఇస్తే ఎవరు ఊకోరు, వినవాటరా? ఇప్పుడు ఒప్పుకున్నా కాబట్టి ఇప్పుడు ఇస్తా. ఏమిటికి ఒప్పుకున్నా? ఎవరినాడు ఒప్పుకున్నావు నువ్వు? నా కొడుకు. నా ఇచ్చినప్పుడు ఈ ఇంటికి ఏమని చెప్పారు? 4 ఎకరాల భూమి ఉంది, 5 ఎకరాల భూమి ఉంది అన్నారు. ఇప్పుడు నువ్వు నీ బిడ్డకి ఇస్తా అంటే ఏడ పెట్టుకోవాలి మీ ముఖం? నా బిడ్డకి ఇస్తా అని మాట్లాడతాను. ఏడికెళ్తావు? నీ బిడ్డకు గుంట భూమి ఇచ్చినా నేను ఈ ఇంట్లో ఉండనే ఉండా, అర్థమైందా? ఇవాళ బిడ్డ రంగనేమో పుల్లోలే మాట్లాడతాను, నిన్నమో పిల్లోలు ఇట్లా కూర్చోండి పట్ట ఎత్తా అంట. నువ్వు చేస్తావా? నువ్వు పట్టేని బిడ్డకి వేయాలి, నీకు గప్పుడు ఉంటది నీ సంగతి. చేస్తావు. నీ కొడుకు ఎట్లా ఎత్తా కొడుకు బిడ్డకు? నీ కొడుకు చస్తేనే బిడ్డకి వేసుకో. నేను వీకుతప్పుడు ఇంట్లో నువ్వే ఉండు, నీ బిడ్డ ఉందరు. నువ్వు ఎక్కువ మాట్లాడు అనుకో, ఇంట్లో కూడా నిలవనియా. ఏది నీ ఇల్లు? ఇది నా ఇల్లు. నీకు హక్కే లేదు. బరాబర్ నా ఇల్లే. నాకెందుకు హక్కు లేదు? నీ కొడుకుని చేసుకున్నా నేను. నువ్వు న్యాయం కొద్దుంటేనే నువ్వు సచ్చేదాకా నేను సాదుకుంటా, లేకపోతే ఇట్లే మాట్లాడితే ఇంట్లో 5 నిమిషాలు కూడా నిలవనియా. లోకం మీద ఎవరన్నా కొడుకుండగానే బిడ్డకు పట్ట ఎత్తా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇస్తా నేను ఊకోను. నువ్వు ఇట్లనే మాట్లాడవనుకో, నువ్వు నిలబడడానికి ఇంత కూడా జాగ లేకుండా ఎత్తా, అర్థమైందా? నువ్వు ఇక నీ భూమి అన్నావు అనుకో, నేనే చక్క ఇంట్లో ఉండకుండా ఏనన్నా వాడి సత్తా. నువ్వు ఉంటే ఇట్లనే మాట్లాడతా, నేను అట్లనే ఎత్తా. నువ్వని ఉండాలి ఇంట్లో, నేనని ఉండాలి. నేనేమన్నా పోసుకొని చత్తా, ఇక నీ బిడ్డగా పట్ట వేసుకో. మీరేం చేస్తారా బిడ్డ? మీరు 4 ఏళ్ళు బతుకుని మీరే ఉంటుంది. ఉంటాం పో, మరికి చలి ఉంటే మేము వదులుతాయి బిడ్డ. చెప్పిన కదా, ఇంకా ఏ ముఖం పెట్టుకొని నిలవతానవి?